క్లాస్‌లో ఏం డిస్కస్ చేసుకున్నామో చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే క్వీన్ ఎలిజబెత్ చార్టర్ 1600 గ్రాండ్ చేయడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది అయిందనమాట. అండ్ దీని యొక్క పీరియడ్ ఆఫ్ టైమ్ ఎంత అంటే 15 ఇయర్స్. అండ్ దీని యొక్క ఎక్స్‌క్లూజివ్ ట్రేడింగ్ రైట్స్ అనేవి ఎక్కడెక్కడున్నాయి? ఈస్ట్ ఇండీస్ అన్నమాట. మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏషియా, ఆఫ్రికా, అమెరికా అన్నమాట. అండ్ వీటి యొక్క మేనేజ్‌మెంట్ అండ్ ఆర్గనైజేషన్‌లో ఎవరెవరున్నారు? అంటే ఈ కంపెనీలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళంతట వాళ్ళే జనరల్ కోర్ట్ అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేసుకున్నారనమాట. ఈ జనరల్ కోర్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ని ఎలక్ట్ చేస్తది. అండ్ ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఎవరెవరుంటారు? గవర్నర్ అండ్ 24 డైరెక్టర్స్ ఉంటారనమాట. అండ్ లెజిస్లేటివ్ పవర్‌కొచ్చేసరికి ఏంటి అంటే ఇట్ హాస్ పవర్ టు మేక్ లాస్, ఆర్డినెన్స్ అండ్ బిల్స్ అన్నమాట. అండ్ ఇదంతా ఎందుకు? జస్ట్ ఫర్ ది గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ది కంపెనీ. అండ్ దాంతో పాటు ఎవరైనా తప్పులు చేసినా, ఏమన్నా వయలేషన్ ఆఫ్ లాస్ కనుక ఉంటే అప్పుడు పనిష్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ దీంతో పాటు ఏంటి అంటే ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది కంపెనీ ఈస్ జస్ట్ టు మేక్ ట్రేడ్. కానీ ఎందుకు ఈ కంట్రోల్ అనేది ఎలా అయింది అంటే అప్పట్లో పోర్చుగీస్ ఇండియాలో ఉన్న చాలా టెరిటరీస్‌ని ఎక్వైర్ చేసేసిందనమాట. అది చూస్తూ కంపెనీ కూడా స్లోగా అది పొలిటికల్ మూవ్ అనేది తీసింది. అండ్ దెన్ అప్పటినుంచి కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ గాని, ఎక్వైజిషన్స్ గాని అలా స్టార్ట్ అయిందనమాట పొలిటికల్ మూవ్ అనేది. అండ్ దాని తర్వాత బ్రిటిష్ సెటిల్‌మెంట్ ఎట్ సూరత్. అండ్ దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ కోసం వస్తే 1609లో ఏమైంది అంటే సర్ విలియం హాకిన్ ఈయన ఆగ్రాకనేది వచ్చారు. వచ్చి అప్పట్లో ఉన్న మొఘల్ ఎంపరర్‌ని కలిసి ట్రేడ్ కోసం పర్మిషన్ అడిగారు. కానీ రిఫ్యూజ్ చేస్తారనమాట. ఎందుకు? బికాస్ ఆఫ్ ది పోర్చుగీస్ ప్రెజర్. అప్పట్లో పోర్చుగీస్ ఒక కంట్రోల్ గాని, పవర్ గాని ఇండియాలో ఎక్కువుండేదనమాట. అయితే రిఫ్యూజ్ చేసేసారు. ఇప్పుడు 1612 ఈ ఇయర్‌లో ఏం జరిగిందంటే వార్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ పోర్చుగీస్ అనేది జరిగింది. జరిగినప్పుడు బ్రిటిష్ గెలిచిందనమాట. గెలవడంతో 1613 ముఘల్ ఎంపరర్ అనే ఈయన ఆహ్, ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి పర్మిషన్ అనేది ఇచ్చారు. ఇన్ని ప్లేసెస్ ఉండగా ఎందుకు సూరత్‌ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే, బికాస్ ఆఫ్ ఇట్స్ లొకేషన్ అన్నమాట. ఎందుకు ఈ సూరత్ అనే సిటీలో పోర్ట్ అనేదుంది. అప్పట్లో చాలా వరకి ట్రాన్సాక్షన్స్ గాని, ట్రేడ్స్ గాని అన్నీ త్రూ సీ రూట్‌లో జరిగాయన్నమాట. సో, పోర్ట్ ఉండటం వల్ల ఇంకా వాళ్ళకి బెనిఫిషియల్‌గా ఉంటుంది ట్రేడ్‌కని సూరత్ అనే సిటీని ఎంచుకున్నారన్నమాట. అండ్ దీనికన్నా ముందు అండ్ ద ఫస్ట్ ఫ్యాక్టరీ టు ఓపెన్ అనేది సూరత్. బట్ దీనికన్నా ముందు టెంపరరీ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారు అంటే మచిలీపట్నం. ఓకే. రాయ్ ఈయన ఒక అంబాసిడర్ అన్నమాట. ఆయన ఇండియాకొచ్చి ఎంపరర్‌ని అడిగారు. ఏమని ఇక్కడ ఎవరైతే ఇంగ్లీష్ మెన్ ఉన్నారో వాళ్ళకంటూ కొన్ని సర్టెన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని అడిగితే, దాంతో ఒక ఫర్మాన్ అనేది ఇష్యూ చేశారన్నమాట. ఈ ఇష్యూ ఆఫ్ ఫర్మాన్ వల్ల ఏం జరిగింది అంటే వ ఈ ఇంగ్లీష్ మెన్ ఎవరైతే ఇక్కడ ఇండియాలో ఉంటున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ రిలీజియన్ అనేది ఫాలో అవ్వచ్చు. వాళ్ళ యొక్క ఓన్ లాస్ ద్వారా డిస్ప్యూట్స్ అనేవి సెటిల్ చేసుకోవచ్చనమాట. డిస్ప్యూట్ బిట్వీన్ ఇంగ్లీష్‌మెన్ అయితే ప్రెసిడెంట్ అనే ఆయన సాల్వ్ చేస్తారు. ఒకవేళ డిస్ప్యూట్ బిట్వీన్ ఇంగ్లీష్‌మెన్ అండ్ నేటివ్ అయితే నేటివ్ జడ్జెస్ సాల్వ్ చేస్తారనమాట. అండ్ హ్మ్. ఇదిగోండి. ఇప్పుడు ఈ థామస్ ఈ అంబాసిడర్ రావడంతో ఏమేమి కన్సెషన్స్ వచ్చాయి అంటే, ఇంగ్లీష్ మెన్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ లాస్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేది ఫాలో అయ్యారనమాట. అండ్ వాళ్ళ యొక్క ఒకవేళ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇంగ్లీష్ మెన్‌కి ఏమన్నా ఉంటే వాళ్ళ యొక్క ఓన్ ట్రిబ్యునల్స్‌లో ఆహ్, ఇన్ ఎవరు ఇదంతా చూసేది అంటే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే గవర్నర్ అన్నమాట. అండ్ ఒకవేళ డిస్ప్యూట్ బిట్వీన్ నేటివ్ జడ్జెస్ అంటే ఇండియన్ అథారిటీస్ లైక్ కాజీ. ఐ మీన్ కాజీ అంటే ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కింద వస్తే చాలా డిఫెక్ట్స్ అనేవున్నాయి. ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ అసలు మామూలుగానే కోర్ట్స్ గాని, ట్రిబ్యునల్స్ గాని ఏమైనా డిస్ప్యూట్స్ అరైజ్ అయితే చూడ్డానికి ఫార్మల్ కోర్ట్స్ ఏమీ లేవు. అండ్ సెకండ్ ఏంటి అంటే దేర్ ఈస్ నో సెపరేషన్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎందుకు? గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ ఈయన అండ్ వాళ్ళ యొక్క కౌన్సిలే మొత్తం ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఫంక్షన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఈ ప్రెసిడెంట్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ హిస్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మర్చెంట్స్. వాళ్ళు లాయర్స్ కాదు. సో, వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది మనం అర్థం చేసుకోవాలి మర్చెంట్స్ కాబట్టి. అండ్ వీళ్ళెవ్వరికీ ఇంగ్లీష్ లా మీద కూడా ఒక ఐడియా కూడా లేకుండా దే ఆర్ పాసింగ్ జడ్జ్‌మెంట్స్ అన్నమాట.
దట్ టు డెత్ పెనాల్టీ కూడా ఇంపోజ్ చేసేంత పవర్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. అంటిల్ 67 అంటిల్ 1687 సూరత్ అనేది చీఫ్ ట్రేడింగ్ సెంటర్ అన్నమాట. కానీ దాని తర్వాత దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ వీళ్ళంతా సూరత్ నుంచి బాంబేకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అదెందుకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు అనేది మనం బ్రిటిష్ సెటిల్మెంట్ ఎట్ బాంబేలో తెలుసుకుంటాం. ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ ఛాలెంజెస్ విత్ ది ట్రిబ్యునల్స్ కూడా ఇదే. వీళ్ళకి ప్రాపర్ లీగల్ ప్రొసీజర్ అనేది లేదు. బ్రైబరీ అండ్ కరప్షన్ ఉండడం వల్ల జ్యుడిషియల్ డెసిషన్స్ అనేవి ఇన్‌ఫ్లుయెన్స్ అనేది అయిపోయిందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా డిస్ప్యూట్ అనేది బిట్వీన్ నేటివ్స్ అండ్ ఇంగ్లీష్ మెన్ కనుక జరిగితే చూడాల్సిందే నేటివ్ జడ్జెస్. అలాంటి నేటివ్ జడ్జెసే కరప్ట్ అయిపోతే ఇంకా జస్టిస్ అనేది కరెక్ట్‌గా ఉండదు. సో, ఇదంతా చూసిన ఇంగ్లీష్ ఇండివిడ్యుయల్స్ అనేవాళ్ళు డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అయ్యారన్నమాట. ఎందుకు మమ్మల్ని ఈ కోర్ట్‌కొచ్చి ట్రయల్ అనేది చేస్తున్నారు. వీళ్ళేమో సరిగ్గా ఇవ్వట్లేదు అనేది. అండ్ ఇదే ఇదంతా బ్రిటిష్ సెటిల్మెంట్ ఎట్ సూరత్ అన్నమాట. అండ్ దీని తర్వాత ఏం జరిగింది అంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ గ్రాండ్ 1615. ఇదేంటి అంటే దీన్ని కింగ్ కమిషన్ అని గూడా అంటారన్నమాట. రాయల్ గ్రాండ్ 1615 ఏంటి అంటే కంపెనీ అనేది ఇన్కార్పొరేట్ అయిపోయింది. కానీ దాని దగ్గరున్న లెజిస్లేటివ్ పవర్ అనేది సరిపోవట్ల. దేనికి ఎవరైతే ఇప్పుడు హై సీస్‌లో అంటే సూరత్ అంటే పోర్ట్ అని చెప్పా కదా! అక్కడ ట్రేడ్ గాని, ఇవంతా షిప్‌లో జరుగుతాయి కదా! అక్కడున్న సర్వెంట్స్ మధ్య ఆ సర్వెంట్స్ దగ్గరున్న డిసిప్లిన్‌ని కంట్రోల్ చేయడానికి ఆ పవర్ అనేది సరిపోవట్లేదు. అందుకు బ్రిటిష్ క్రౌన్ అనేది ఒక కమిషన్‌ని ఇష్యూ చేస్తదన్నమాట. ఎవరికి? టు జనరల్ కమాండ్ ఆఫ్ ది వెసెల్ అన్నమాట. అంటే ఎవరు? కెప్టెన్ ఆఫ్ ది షిప్ లాగా. ఆయనకి ఇష్యూ చేసి ఏమని చెప్తది అంటే, యూ హావ్ పవర్ టు పనిష్ ది పీపుల్ అన్నమాట. ఎవరైతే ఇలా డిసిప్లిన్ మెయింటైన్ చేయకుండా ఉన్నారో, వాళ్ళకి మీరు పనిష్మెంట్ అనేది ఇవ్వచ్చు అనే పవర్ అనేది జనరల్ కమాండ్‌కి ఇచ్చారు. సో, ఇదంతా 1615 రాయల్ గ్రాంట్ అంతా సీ కోసం మాట్లాడుతుంది. సో, ఇలాంటిదే ల్యాండ్ మీద కూడా ఉంటే బావుంటది అని రాయల్ గ్రాంట్ 1623 అనేది పాస్ చేశారనమాట. ఇదేంటి అంటే టు కంట్రోల్ డిసిప్లిన్ ఆఫ్ కంపెనీ సర్వెంట్స్ ఆన్ ల్యాండ్ అన్నమాట. సో, ఇక్కడ రాయల్ గ్రాంట్ ఏమని చేస్తుంది? ఇట్ ఆథరైజ్ కంపెనీ టు ఇష్యూ కమిషన్ టు చీఫ్ ఆఫీసర్, గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ టు పనిష్ ది సర్వెంట్ ఆన్ ది ల్యాండ్ ఫర్ అఫెన్సెస్ కమిటెడ్ ఆన్ ది ల్యాండ్. 2 రాయల్ గ్రాంట్స్ ఏంటి అంటే ఈ కంపెనీ సర్వెంట్స్ మధ్య డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయడం కోసం ఇష్యూ చేశారన్నమాట. సో, ఇదంతా బ్రిటిష్ సెటిల్మెంట్ ఎట్ సూరత్. సో, ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటా. Thank you for watching this video. Please do subscribe.